డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR లో రామ్ చరణ్ ఎన్టీఆర్ అద్భుతంగా యాక్ట్ చేశారు. వీరిద్దరు పర్ఫార్మెన్స్ కి వారి ఇమేజ్ మరో లెవెల్ కి చేర్చింది. మల్టీ స్టారర్ మూవీ చేయడం ఒక ఎత్తైతే ఆ మూవీ హిట్ అయ్యాక తర్వాత ప్రాజెక్టుల్లో తమని తాము ప్రూవ్ చేసుకోవడం మరో ఎత్తు. ప్రజెంట్ సోలోగా తారక్ తనని తాను ప్రూవ్ చేసుకొని పరీక్ష పాస్ అయ్యాడు. మరొకరికి పరీక్ష మొదలవ్వనుంది. దీంతో ఎన్టీఆర్ రామ్ చరణ్లపై ఫిలిం సర్కిల్లో నడుస్తున్న టాక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీతో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇద్దరు స్టార్స్ RRR మూవీ యాక్టింగ్ తో వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఈ మూవీతో నేషనల్ వైడ్ గా పాపులారిటీ పెంచుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. దీంతో అందరి దృష్టి రామ్ చరణ్, ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. RRR మూవీ తర్వాత తారక్ రీసెంట్ గా దేవరా పార్ట్ 1 తో ఆడియన్స్ ముందుకి వచ్చింది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఆ దేవరా మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లో భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు మరోవైపు హిందీలోనూ సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఇటు ఓవర్సీస్ లో కూడా వసూళ్ల పరంగా అదరగొడుతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది దేవరా మూవీ. సోలోగా ఎన్టీఆర్ కెరియర్ లో హైయెస్ట్ వసూళ్లని సాధించిన బెస్ట్ మూవీగా దేవరా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ కి 304 కోట్లు వసూలు చేసిన దేవరా మూవీ బడ్జెట్ కంటే 80% పైగా రికవరీ చేసిందట. ఎన్టీఆర్ యాక్షన్, డైరెక్టర్ కొరటాల మాస్ పల్స్, అనిరుద్ధ్ రవిచందర్ మార్క్ మ్యూజిక్ దేవరా మూవీకి బిగ్గెస్ట్ అసెట్స్ గా మారాయి. ఇక RRR తర్వాత చేసిన మూవీతో ఎన్టీఆర్ సాలిడ్ హిట్ అందుకున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు చరణ్. ప్రెజెంట్ సోషల్ మీడియాలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కోసం పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది. RRR తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న మూవీ కూడా ఇదే కావడంతో ఎలాంటి హిట్ అవుతుందోనని క్యూరియాసిటీతో అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ దేవరా మూవీ లాగానే 3 రోజుల్లో 300 కోట్లు వసూలు చేస్తుందా లేదా అని డిస్కస్ నడుస్తోందట. దీంతో చరణ్ బ్రాండ్ కి ఆ అమౌంట్ చాలా ఈజీ అని క్రిటిక్స్ అంటున్నారు. RRR తర్వాత బ్యాక్ టు బ్యాక్ చరణ్, తారక్ చేసిన మూవీస్ కొంచెం గ్యాప్ లో రిలీజ్ కానుండటంతో మూవీ లవర్స్ ఖచ్చితంగా వసూళ్లు కంపేర్ చేస్తారు. గేమ్ చేంజర్ మూవీని స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 ఫ్యాన్స్ కి డిసప్పాయింట్ చేసింది. దీనికి ముందు శంకర్ చేసిన పలు మూవీస్ కమర్షియల్ గా క్లిక్ కాలేదు. దీంతో కొంత ఫ్యాన్స్ కాస్త టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ విషయంలో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంటున్నారు. మూవీకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా మూవీ వేరే రేంజ్ కి చేరుతుందని క్రిటిక్స్ అంటున్నారు. అదే సమయంలో తన మ్యూజిక్ వర్క్ తో మూవీపై బస్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. చూడాలి మరి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉంటుందో, కలెక్షన్స్ లో దేవరాని బీట్ చేస్తుందా లేదా అనేది. గేమ్ చేంజర్ విషయంలో అందరి ఆసక్తి ఒకటే, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని. ఇవన్నీ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.